ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. నవరాత్రుల తర్వాత 10వ రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండగను జరుపుకుంటారు. ఈ రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించాడు. అలాగే ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించింది. అందుకే ఆ రోజును విజయదశమి అని అంటారు. ఈ విజయదశమి నాడు దుర్గాదేవిని ఎలా పూజించాలి, ఏ సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి, పూజలో ఏ నైవేద్యాలను సమర్పించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి. హిందూ వేద క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజమాసంలో దశమి తిథి అక్టోబర్ 12వ తేదీన ఉదయం 10:58 ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ దసరా పండుగ రోజున ఉదయం 11 గంటల నుండి ఇంట్లో పూజ చేసుకోవచ్చు. అయితే ఈ దశమి తిథి నాడు కొన్ని అమృత ఘడియలు ఏర్పడ్డాయి. ఈ శుభ ముహూర్తంలో అమ్మవారిని పూజిస్తే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ప్రాప్తిస్తుంది. పంచాంగం ప్రకారం దసరా పూజ శుభ సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:49 వరకు ఉంటుంది. దీని ప్రకారం ఈ ఏడాది దసరా పూజకు అనువైన ముహూర్తం 49 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సాధారణంగా మన పండుగలన్నీ ఉదయం వేళలో జరుపుకుంటారు. అయితే దసరా పూజను మాత్రం మధ్యాహ్న వేళలో చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ విజయదశమి నాడు పూజ చేసే స్త్రీలు తలస్నానం చేసి ఎర్రటి వస్త్రాలు ధరించాలి. ఇంటిని శుభ్రం చేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రంగురంగుల ముగ్గులు వేసి మామిడి ఆకులతో ఇంటికి తోరణాలు కట్టాలి. దసరా పూజను ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే నిర్వహించాలి. ఈశాన్య మూలలో ఒక ముగ్గు వేసి మగ్గుపైన తామరాకులను పెట్టి ఈ తామరాకులపైన అమ్మవారి పటాన్ని పెట్టి పూజించాలి. తామరాకులు అందుబాటులో లేకపోతే ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసి పీఠంపైన ఎర్రటి వస్త్రం వేసి ఎర్రటి వస్త్రంపైన అమ్మవారి పటాన్ని పెట్టి అమ్మవారిని పూజించాలి. అమ్మవారి పటాన్ని ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి. ఈ దసరా పూజలో ఖచ్చితంగా కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాగి చెంబు తీసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కలశంలో నీళ్లు పోసి కలశం పైన కొబ్బరికాయ పెట్టుకోవాలి. ఈ విధంగా కలశం ఏర్పాటు చేసుకోండి. అమ్మవారికి పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించాలి. కాబట్టి పసుపుతో గణపతిని తయారుచేసి గణపతికి కుంకుమ బొట్టు పెట్టి పుష్పం సమర్పించి గణపతి పైన అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ముందు గణపతిని పూజించి అమ్మవారికి దీపారాధన చేయాలి. ఈ విజయదశమి పూజలో నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి. ఇత్తడి కుందులను ఉపయోగించకూడదు. మట్టి ప్రమిదలను కాని పిండి ప్రమిదలను కాని దీపారాధనకు ఉపయోగించాలి. అలాగే ఈ విజయదశమి పూజలో అమ్మవారికి 2 దీపాలను వెలిగించాలి. ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒక్కో ప్రమిదలో 9 వత్తులను వేసి 2 దీపాలు వెలిగించండి. ఇక పూజలో నైవేద్యంగా అరటిపండ్లు, పొంగలి, అలాగే పులిహోరను నివేదించండి. అనంతరం రాజరాజేశ్వరి అష్టకం పఠించాలి. ఇది వీలు కాకపోతే శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించుకోవాలి. ఈ విధంగా ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోండి. మరీ ముఖ్యంగా ఈ దసరా రోజున ఏదైనా అమ్మవారి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే డబ్బు పరంగా మీకు బాగా కలిసొస్తుంది. మరీ ముఖ్యంగా ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జమ్మి చెట్టును పూజించాలి. జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి పసుపు కుంకుమలు సమర్పించి జమ్మి చెట్టు కింద దీపం వెలిగించి జమ్మి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేయండి. విజయదశమి నాడు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు. వివాహమైన ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరించాలన్నా మీ భర్త సంపద రెట్టింపు అవ్వాలన్నా ఈ విజయదశమి రోజున ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం సమర్పించండి. ఇలా చేయడం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. భర్త ఆయుష్షు పెరుగుతుంది. మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ విజయదశమి నాడు అమ్మవారితో పాటుగా శ్రీరాముడిని కూడా పూజిస్తే మీ ఇంటికి సర్వ సౌఖ్యాలు లభిస్తాయి.
ఎందుకంటే ఈ విజయదశమి నాడు శ్రీరాముడు రావణుడిని సంహరించి సీతాదేవిని విడిపించాడు. ఈ రోజున కొత్త పనిని ప్రారంభించడం, వాహనాలు కొనుగోలు చేయడం, ఆభరణాలు కొనుగోలు చేయడం వంటివి చాలా శుభప్రదంగా భావిస్తారు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ దసరా రోజున వాహన పూజ చేయించుకోండి. ఈ విజయదశమి నాడు మీ వాహనానికి పూజ చేయించుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు వాహన గండాలు ఏర్పడకుండా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ దసరా రోజున ఏదైనా ఒక ఆలయంలో చీపురు దానం చేస్తే చాలా శుభప్రదం. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని, శత్రువుల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. అలాగే ఈ విజయదశమి నాడు పాలపిట్టను దర్శించుకుంటే ఈ సంవత్సరం అంతా మనం చేపట్టే ప్రతి పనిలో విజయం లభిస్తుందట. ఈ పాలపిట్ట నీలం మరియు పసుపు రంగు కలయికతో చాలా అందంగా ఉంటుంది. దసరా రోజున పాలపిట్టను చూస్తే ఐశ్వర్యం పెరుగుతుందని, జీవితంలో ఆనందం కలుగుతుందని నమ్మకం. పురాణాల పరంగా ఇంతటి ప్రాధాన్యం ఉన్న పాలపిట్టను చూడాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ఈ దసరా రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో 5 లవంగాలు, 2 కర్పూర బిళ్లలు, 2 యాలకులను వేసి కాల్చండి. దీని నుండి వచ్చే పొగను మీ ఇంట్లోని అన్ని గదులకు వేయండి. ఇలా చేస్తే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. వృత్తి వ్యాపారంలో పురోగతిని పొందడానికి ఈ దసరా రోజున సుందరకాండను పాటించండి. ఈ రోజున సుందరకాండను పఠిస్తే మీ జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోయి ధనపరంగా అభివృద్ధి చెందుతారు. అలాగే మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ దసరా రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి. తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారిని కొలుస్తాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.